జీఎస్టీ వసూలులో ఏపీ దేశానికి రోల్ మోడల్ గా ఉండాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక పన్ను ఎగువేతలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. డేటా అనలిటిక్స్ లాంటి సాంకేతికతను వినియోగించి ఎగవేతలను అడ్డుకోవాలని స్పష్టం చేశారు చంద్రబాబు. సమర్థవంతమైన పన్ను వసూల ప్రక్రియ ద్వారా జాతీయ సంపదను పెంచాలన్నారు సీఎం. అది ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఉపకరించాలని సూచించారు. జీఎస్టీ వసూలలో పొరుగు రాష్ట్రాలతో పోటీపడేలా కార్యాచరణ ఉండాలన్నారు చంద్రబాబు. వస్తున్న పన్ను వసూల సమాచారాన్ని డేటా అనలిటిక్స్ ద్వారా విశ్లేషించాలని, ఎగవేతలను గుర్తించేందుకు విద్యుత్ వినియోగం లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు సీఎం. ఏపీలో ఎలాంటి పన్ను ఎగవేతలకు అవకాశం లేకుండా చూడాలని జీఎస్టీ అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ప్రతి వ్యవస్థ సమర్థవంతంగా పని చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలో 4వ స్థానంలో ఉందని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. అన్ని రంగాల్లోనూ ఏపీ బెస్ట్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసినందువల్లే తెలంగాణ రాష్ట్రానికి 75% మేర ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని, ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి నగరాలు కూడా అదే స్థాయికి చేరుస్తామన్నారు చంద్రబాబు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ లో ఎక్కడా పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమాచారాన్ని ఒక చోటుకు చేర్చి డేటా లేక్ ను రూపొందిస్తుందని, ఈ సమాచారాన్ని కేంద్ర జీఎస్టీ అధికారులకు అందుబాటులోకి తెస్తామన్నారు సీఎం చంద్రబాబు.